ఎముడొచ్చినాడు అనిపిస్తాను. ఒరే కింద పడతావురా. చూసుకున్నా నమ్మద్దు. టిఫిన్ చేపిస్తారా అంటే నమ్మద్దు. ఇవాళ నమ్మకూరు ఎలా పడుతున్నాయండి. హాయ్ హలో నమస్తే అందరికి. మరి ఏం చెప్తారు? ఆగు చెప్పేది మంచిగా రైట్ రా. ఈ రోజు ఈ వీడియోలో మనం పొలం కాడికి వచ్చి టిఫిన్ చేయబోతున్నాం. అరటాకులో నార్మల్ గా టిఫిన్ చేయబోతున్నాం. ఈ వీడియో ఎట్లుంటే ఫుల్ వీడియో వాచ్ చేయరి. సిటీలో ఉన్న పీపుల్స్ మీకే ఈ వీడియో చెప్తున్నా. అప్పుడప్పుడు పల్లెటూరుకి వచ్చి ఎంజాయ్ చేయరి. మనమైతే ఫస్ట్ వేస్టేజ్ ఉన్నాయి కొట్టేద్దాం. తర్వాత మంచిది ఒకటి ఎత్తుకొని మంచి అరటాకు ఫస్ట్ టైం పొలం కాడికి వచ్చి నార్మల్ దగ్గర మేము టిఫిన్ చేయబోతున్నాం. ఇది కొంచెం అంటే మీకు మంచిగా మాకు తెలియదు, కానీ మాకైతే థ్రిల్లింగ్ ఉంటుంది. మా మటుకి ఓకే వర్త్. ఎప్పుడు టిఫిన్ సెంటర్ కాడ చేసేసి బోర్ కొట్టింది, అంటే ఆ వైబ్ మాకు నచ్చలేదు. అందుకే పొలం కాడికి వచ్చి నార్మల్ కాడ ఈ బర్ల మధ్యలో తింటే మంచి నేచర్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ప్రస్తుతానికైతే మా దోసుకను లాగి అక్కడ ఆవులు బర్రెలు ఇది సింపుతుండు పెట్టమంటే. బాగుండం ఇవన్నీ కవర్లు అయితే ఇక్కడ పేపర్లు అయితే ఇక్కడ అక్కడ పడేయద్దు. ఎందుకంటే ఆవులు ఉన్నాయి కదా, తింటానికి ప్రాబ్లం అవుతుంది. సో మనం కాళ్ళు పెట్టుకొని అక్కడ పడేద్దాం. తెల్లటి చట్నీ రెండు మిక్సింగ్ వేసుకొని తింటాను నేను. ఇవన్నీ కామన్ పొలం కాడికి వస్తే. సిటీలో ఉన్న వాళ్ళకు ఈ వెదరు ఈ వైబు ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమైంది. మేమైతే రెగ్యులర్గా పొలం కాడికి వస్తాం కాబట్టి మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సిటీలో అనుకో మనం తినే టిఫిన్ కూడా ప్రశాంతంగా తినలేదు. ఎందుకంటే ఆ బండోడు ఆరం కొడతాడు, ఈ బస్సోడు ఆరం కొడతాడు, ఈ వెహికల్ వస్తుంది, ఆ వెహికల్ వస్తుంది. ఇక్కడ చూడండి అసలు ఎంత ప్రశాంతంగా. గాలి సౌండ్ తప్ప ఏది లేదు మాకు. ఆ గాలి పోతాం మన మంచికి. మాకు మైక్ ఉంటే ఆ గాలితో కూడా ప్రాబ్లం లేకపో, కానీ మైక్ లేక కొద్ది ఇబ్బంది. కాకపోతే మేము ఎంజాయ్ చేస్తున్నాం గాలి కూడా. పొలం మధ్యలోకి వచ్చి తింటే వీటితోటి ఛాలెంజ్ పెట్టుకుంటే నేనైతే ఓడిపోతా. ఇలా లాగి ఒరుగుతుంది, మేమేమో పొక్కాలో ఎక్కుతున్నాం. యాక్చువల్లీ ఇదే ఫుడ్ తినడం విలేజ్ మధ్యలో హైయెస్ట్ ప్లేస్ మీద, అంటే అర్థం చేసుకోండి హైయెస్ట్ ప్లేస్ అంటే వాటర్ ట్యాంక్ తిందామనుకుని ట్రై చేస్తాం. కాబట్టి గాలి వల్ల సో నేచర్గా వైపు వేస్తూ ఉంటుంది నేను కలిసి. సో ఇది నచ్చినాక కామెంట్ చేయండి. తర్వాత ట్యాంక్ పైన ఊపొద్దు తిన్నాం. మస్తు నార్మల్ పక్కన మొత్తం గ్రీనరీగా.
తీయాలి ఉంటుంది. జిడ్డు తగ్గుతుందని నువ్వు వీడియో చేసి పెడతాను అది ఇంట్లో కింద కింద మనోడు పొలం కాడికి వచ్చి దాంతో పాటలో వాటర్ నింపాడు. పొలం కాడికి వచ్చినప్పుడు బోరు పోతే నాకు వాటిలో నీళ్ళు తాగుతుంది కాదు, బోరు నీళ్ళు తాగుతుంది. సో మనం ఇప్పుడు బోరు నీళ్ళకి పోదాం. నేను ఆలోపు కంప్లీట్ చేసుకుంటాను. పొలం కాడ చిన్న అనుకుంటున్నాం, పొలం కాడ నీళ్ళు తాగుతురా. పొలంగానే మొహం కలుపుకుంటా. ఇక్కడనే ఇల్లు ఉంటే పొలంగానే తాగుతాయి. పొలంగానే మసాలా తాగేసాం కానీ చెప్తున్నాం ప్రశాంతంగా అక్కడ అన్ని ఇంగ్లీష్ పెట్టి విడిగా గుడి చేసుకొని పదామనిపిస్తుంది. అంటే గుడి అంటే ఇల్లు అనుకో అటువంటి మైండ్ సెట్ ఉంది. ఇల్లే ప్రశాంతంగా ఉంటుంది, ఒక్కని సింగిల్గా ఉంటాయి. వాటర్ తాగిన ఇట్లా దోశ ఇట్లా ఇంద్ర సినిమాలో చిరంజీవి గారు ఇట్లా తాగుతాడు చూడు, ఆ ఫీల్ వస్తుంది. ఒక్కొక్కసారి వైపు వస్తుంటుంది, పొలం కాడ నీళ్ళు తాగుతుంటాయి. సో మస్తు అనిపిస్తుంది. అంటే రోజు పొలం కాడికి పోతాం కానీ ఇంకా టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ రెగ్యులర్గా తినే దగ్గర ఏం మంచిగా ఉంటాయని చెప్పేసి అంటే పప్పలేసి నేను అట్టేసే పని అవుతుంది. ఇంకా 2 పనులు అయిపోతాయని చెప్పి మావాడు చూడు దిష్టి బొమ్మతో ఆడుతుండు. ఇద్దరు సేమ్ ఉన్నారా, తేడా వెళ్తలేదు. అది చచ్చిపోయిందిరా. దానికి 5 మీద ఇస్తే మరి 2 దాలు ఉండగా మస్తు వస్తుందిరా అమ్మతోడు జీడ. ఇది కడతని దాని గడప తీసుకెళ్ళి వాదు నాకు తీసుకెళ్తుంది. ఇంటికి వెళ్ళి వీడియో ఎడిటింగ్ చేసుకునే ప్రాసెస్ ఉంటా. వీడు ఇంకా అత్తలేడు, అత్త అని చెప్పిన ఇంకా అయిపోయింది. ఇంటికి పోయి వీడియో ఎడిటింగ్ చేసుకొని వీడియో ఇవ్వాలి, అప్లోడ్ చేయాలా అంతే కదా. ముందుకు నన్ను చూసి భయపడుతాను. కింద పడతావురా. మజా ఆయా.